మీకు ఎవరెవరితో పరిచయాలు ఉంటాయి ఇండస్ట్రీలో? ఎవరనేం లేదు, అందరితో టచ్లో ఉంటారు. అదే ఒక హై ప్రొఫైల్స్ ఒక 5 చెప్పండి. యాంకర్స్ ఉంటారు నా దగ్గర అందరు. చెప్పండి, నా పేర్లు చెప్పండి. పేర్లు ఎందుకు? యాంకర్ రష్మి గారు ఉంటారు, శ్యామల గారు ఉంటారు. యాంకర్ రష్మి గారు అంటే ఎవరు? జబర్దస్త్ యాంకరా? నెక్స్ట్ అన్సూయ గారు ఉంటారు. ఆమె కూడా జబర్దస్త్. అన్సూయ గారు, ఇంకా శ్యామల గారు. శ్యామల గారు అంటే రీసెంట్ గా వాళ్ళందరితోటి రెగ్యులర్ టచ్ లని కాకుండా వాళ్ళకు ఏదైనా వర్క్ ఉందన్నప్పుడు మాత్రమే మెసేజ్ చేస్తుంటారు. ఏ వర్క్? సింగర్స్ అంటే లైక్ షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ ఈవెంట్స్ ఉంటాయి కదా, ఆ టైప్. ఓకే. ఇక షూట్స్ కి వాళ్ళకి తగ్గట్టుగా దొరకాలంటే ప్రొడక్షన్స్, అమౌంట్, రెమ్యునేషన్స్ మెయింటైన్ చేయబడుతుంది. వాళ్ళకి తగ్గట్టుగా ఉండాలి కంఫర్టబుల్. అంటే ఇప్పుడు ఈ లేడీ ప్రొడ్యూసర్లు కూడా కొంతమంది అబ్బాయిని తీసుకెళ్తారా, నిజమేనా? అది నేను ఓల్డ్ ఇంటర్వ్యూలో ఒక లేడీ అడిగింది, అంటే అప్పుడు తెలిసింది నాకు లేడీ ప్రొడ్యూసర్స్ బాయ్స్ అడుగుతారని. నాకు అడిగింది కమిట్మెంట్. ఇప్పుడు వరకు నాకు నిజంగా అడుగుతారా? అడుగుతారని తను చెప్పింది. నేను ఇప్పటి వరకు అసలు నాకు ఫేస్ చేయలేదంటే, ఎవరు అడగలేదు, నాకు ఎవరు అనలేదు. ఎవరు ఉంటే చెప్పండి అనుకుంటే నాకు అనలేదు. బట్ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. బట్ ఐ డోంట్ నో అబౌట్. లేడీ కాస్టింగ్ డైరెక్టర్స్ ఉంటారా? లేడీ కాస్టింగ్ డైరెక్టర్స్ అంటే ఉండరు అనేది ఏం ఉండదు. మనం ప్రతి దానికి ఒక చేస్తున్నాం అంటే వరకు దానికి ఎంతో మంది ఉంటారు. ఉండరు అనేది ఉండదు, ప్రతిదీ ఉంటది. అంటే అది అబద్ధం. ఏది ఇప్పుడు నేను అడిగింది అబద్ధం అంటే మనం చూడలేం కాబట్టి, మనకు తెలియదు కాబట్టి మనం చెప్పలేం కదా. మనం చూసుంటే మనం చెప్పేవాళ్ళం వచ్చు ఇలా అడుగుతారని చెప్పేసి. ఫేక్ కాస్టింగ్ డైరెక్టర్స్ అయితే ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. చాలా ఉంటారు. మీకు తెలుసా ఉన్న వాళ్ళు? నా గురించి నా పేరుతోటే ఒక్కొక్కడు 10,000 అట్లా సంపాదించుకుని ఉన్నాడు నా పేరు చెప్పుకొని. అంటే ఎలా సంపాదిస్తారు? అదే ఛాన్స్ ఇస్తామని చెప్పేసి, నీకు రోల్ ఇస్తామని చెప్పేసి, ఒక సినిమాలో ఛాన్స్ ఇస్తాం అది అని, ఈ సినిమా ఉంది ఈ సినిమాలో పెట్టిస్తామని. వాళ్ళకి తెలియదు కదా ఎలాంటి క్వశ్చన్స్ చేయాలో. ఆర్టిస్టులకు కూడా కట్టేసి మా పేర్లు స్ప్రెడ్ చేయడం. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు ఛాన్స్ కావాలి, నీ దగ్గరికి వచ్చా, నువ్వు ఎట్లా మాట్లాడుతావు? నీ ప్రొఫైల్ చూస్తా, నీ ఎక్స్పీరియన్స్ చూస్తా, నీ ప్రాజెక్ట్లు ఏం చేస్తావు అది చూస్తా. దాన్ని బట్టి నువ్వు నాకు అనుకూలంగా ఉన్నావా లేదా, చేయగలుగుతావా లేదా, నమ్మకం కలిగిందా లేదా, దాన్ని బట్టి చూస్తా. చూసిన తర్వాత ఓకే అంటే ఓకే, లేదంటే అమౌంట్ తీసుకుంటా, 8,000 తీసుకుంటా. స్కిల్స్ గైడ్ చేస్తా, ఫిజిక్ గైడ్ చేస్తా, వే ఆఫ్ టాకింగ్, ఎవరు నేను ఎట్లయితే ఆక్రమించుకోవాలి అంటే నిన్ను చూడగానే అట్రాక్ట్ అవ్వాలి. ఆ షేప్ అవుట్ కానీ, మీ లుక్ కానీ, యాక్టింగ్ స్కిల్స్ మొత్తం ఇక చూడగానే ఓకే, మనం ఇంక క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు, ఉంటే చాలు. ఇంతో ఇంకా 10 మంది వస్తారు, వాళ్ళంతా మెయింటైన్ చేసుకున్నాను అనే థాట్స్ మనం ఇస్తాం. లుక్ బాగుండాలి. లుక్ బాగుండంటే క్యారెక్టర్ బట్టి లుక్. నోట్లో నుంచి మాట రాకపోయినా బెబ్బెబ్బే అన్నా ఓకే. ఇప్పుడు వేరే ముంబై, చెన్నై ఇట్లా నుంచి అక్కడ వస్తారు, వాళ్ళకు అసలు నోట్ల గురించి డైలాగ్ కూడా రాదు. ఆయన సెలెక్ట్ ఏం చేస్తారు, లిప్ పేమెంట్ బట్టి డబ్బింగ్ చెప్పేస్తారు, అంతే కదా. అంతెందుకు మన వెంకటేష్ అండ్ మహేష్ బాబు సినిమా ఉంది కదా, సీతమామ ఇట్లా సినిమాలు చేయాలి, అందులో ఒక సిస్టర్ రోల్ ఉంటుంది. తనకి నోట్ల నుంచి మాట రాదు కదా, రియల్ లైఫ్ లో తనకు రాదని చెప్పి మెన్షన్ చేశారు కదా. తను మరి డైలాగ్ చెప్పిన లిప్ పేమెంట్ ఇస్తేనే కదా. అదే ఎందుకు మన ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళు తక్కువ ఉంటారు, తెలుగు హీరోయిన్స్ తక్కువ ఉంటారు, ఎక్కువ నార్త్ సైడ్ వాళ్ళు ఉంటారు. వీళ్ళకి యాటిట్యూడ్ ఎక్కువ. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇప్పుడు మన తెలుగు అని అనేసరికి వీళ్ళకి ఎట్లా అంటే రెస్పెక్టివ్ ఉండదు. ఒక పర్సన్ నాకు అప్రోచ్ అయినప్పుడు వే ఆఫ్ టాకింగ్ యాజ్ వెల్ యాజ్ రుబాబుగా మాట్లాడు. ఏమని మాట్లాడతారు? చెప్పండి, చెప్పు, ఓవర్గా ఓవర్ థింకింగ్. చెప్పండి చెప్పు అంటే కూడా ఓవరా? చెప్పండి చెప్పు అంటే చెప్పు అని ఇట్లా ఓకే అప్డేట్ చెప్తానండి, మై మేనేజర్ విల్ కాంటాక్ట్, ఇలా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే సో వాట్ ఇస్ ద ప్రాజెక్ట్, వాట్ ఇస్ ద క్యారెక్టర్, హౌ మెనీ డేస్, మై వర్షన్ ఈజ్ హౌ ఇట్స్ బ్యాడ్ ఆర్ గుడ్, నెగిటివ్ ఆర్ పాజిటివ్, రెస్పెక్టివ్, సార్ ఆ సార్ తోటి అక్కడ అయిపోతుంది, సగం ఇంప్రెషన్ వస్తుంది. అరే రెస్పెక్టివ్గా ఉన్నారు. అప్పుడు సీన్స్కి వెళ్తాం, ఎలా సీన్స్ ఉంటారు, వాళ్ళు ఏదైతే మనకు ఓకే అన్నారో సీన్స్కి షూర్గా చేయాలి. యాజ్ వెల్ షూట్కి వచ్చిన తర్వాత మన పని ఏంది, షూటింగ్, యాక్టింగ్ చేసుకుని పోవాలి. వాళ్ళతో వీళ్ళతో సోది పెట్టడం ఉండదు. వాడు పులిహోర కలపడం చెప్పి వాళ్ళ నెంబర్ తీసుకోవడం, కలవడం, ఫ్రెండ్షిప్ క్రియేట్ చేసుకోవడం, ఏదైనా ఉంటే ప్రాజెక్టులు ఇంటిమేషన్ చేసుకోవడం, ఇలాంటివి వాళ్ళ దగ్గర ఉండవు. మన పని ఏంది, చేసుకోవాలా, పోవాలా. మనకి ఏదైనా ప్రాజెక్టులు వస్తే వీళ్ళ టీం వాళ్ళే ఈ డైరెక్టరే మనకు అప్రోచ్ అవుతాడు. అప్పుడు ఈ డైరెక్టర్ పేరు చెప్పి మనకు వేరే వాళ్ళు అప్రోచ్ అవుతారు. ఒక వే గుడ్ ఉంది. ఇక్కడ అట్లా లేదు కదా, ఎవరంటే వాళ్ళు పరిచయం అవుతారు, పరిచయం చేసుకోగానే నిశ్చయం అయింది అనుకోండి కథ టామ్. అంటే మీరు ఏమంటారా, ఇండస్ట్రీలో అసలు కమిట్మెంట్లో ఉండవు అన్న వేలో మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ ఉంటాయంటే మనం వెళ్ళే రూట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను ఇప్పటి వరకు కమిట్మెంట్ ప్రాజెక్ట్లే చేయలేదు,
అసలు కమిట్మెంట్ ప్రాజెక్ట్ వేస్తుంటే అసలు నేను ఇక్కడ దాకా ఇంటర్వ్యూకి మీరు నా ఇంటికి వచ్చేవాళ్ళు. నేను మీదే రాకపోతే ఉంటేనా చేసి ఉంటే డబ్బులు నేనే స్టూడియో పెట్టుకునేవాడిని, నేనే ఒక యాంకర్ పెట్టుకుని ఇంటర్వ్యూ చేసుకునేవాడిని. అంటే కమిట్మెంట్ తో పాటు డబ్బులు కూడా తీసుకుంటారా? డబ్బులు ఉంటాయి కదా, చేసేది డబ్బు కోసం కదా, చేసేదే డబ్బు కోసం. డబ్బులు ఇచ్చి మరి కమిట్మెంట్ వస్తారా? లే అట్లా కాదు, కమిట్మెంట్ ఇచ్చేదే డబ్బు కోసం. నాకు డబ్బు కావాలంటే కమిట్మెంట్ ఇవ్వాలి. అంటే వాళ్ళకి డబ్బులు ఇస్తారు, డబ్బులతో పాటు ఆఫర్ ఇస్తారు, సినిమాలో ఛాన్స్ ఇస్తారు. పక్కా పక్క అంటే అది కూడా మనం ట్రస్ట్ చేయలేం, నమ్మలేం. హౌ యూ ట్రస్ట్? ఎన్నో సినిమాలు జరుగుతున్నాయి, 100 సినిమాలు జరుగుతున్నాయి షూటింగ్లో, 100 రిలీజ్ అవుతున్నాయా? లేదు కదా. 100లో 5 కాడే రిలీజ్ కాకపోతున్నాయి. రిలీజ్లో 5లో ఎన్ని వస్తున్నాయి? 3 సినిమాలు చిన్న సినిమా థియేటర్లో వస్తాను, 2 వస్తున్నాయి, 2 పెద్ద థియేటర్లు వస్తున్నాయి. పెద్ద థియేటర్లో 2 వచ్చినా కూడా ఒకటే హిట్ అవుతుంది. అన్నిటి కాదు కదా, అన్ని షూటింగ్లు అవుతున్నాయి కదా, అన్ని సినిమాలే కదా, ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు? అంటే ఏదో ప్రాజెక్ట్ అని చెప్పేసి ప్లాన్ చేసేసి వాళ్ళని వాడుకొని ఒక ఆఫీస్ పెట్టుకోవడం, సినిమా అని చెప్పడము, క్యారెక్టర్ అని చెప్పడము, చాలా ఉన్నాయి ఫేక్ ఆఫీస్. మరి వీటి గురించి ఇండస్ట్రీ పెద్దలు ఎవరు పట్టించుకోరా? వాళ్ళకంత టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళమే ఇప్పుడు ఎవరైనా నీ లైఫ్ నువ్వు చూసుకుంటావు కానీ ఇంకొకరి లైఫ్ చూసుకునేంత లేదు కదా. ఇప్పుడు గ్రూప్లో వస్తాయి రిక్వైర్మెంట్స్, అందులో ఎవరు జెన్యూన్ ఎవరు ఫేకో తెలియదు. కాస్టింగ్ అని పెట్టేస్తారు, యాక్టర్స్ అని చెప్పి పెడతారు, ఆఫీస్కి వెళ్ళినందుకు మాట్లాడతారు, అది ఇది అని చెప్పి బ్లా బ్లా బ్లా. నీకంటే నీకు క్లారిటీ లేనప్పుడు అక్కడికి వెళ్ళి ఏం లాభం, ఏం యూజ్ ఉంది? ఏం లేదు. అంటే ఈ కాస్టింగ్ కోచ్కు సంబంధించి ఇబ్బంది పడిన ఇప్పుడున్న ప్రెసెంట్ హీరోయిన్స్ ఎవరైనా ఉన్నారా? ఎప్పుడైనా పర్సనల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వాళ్ళు కాంప్రమైజ్ అంటే ఇట్లాంటి వీటిలో ఒప్పుకోరు వాళ్ళు. ఈ థింగ్స్ అనేది ఉండే థాట్స్, వాళ్ళకి థాట్స్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సెలబ్రిటీస్ అయ్యారు కాబట్టి వాళ్ళకు డేట్స్ అనేది ఖాళీగా ఉండక వాళ్ళకి ప్రాజెక్టులు వస్తూనే ఉన్నాయి. వాళ్ళకి ఇలాంటి చేయాల్సిన అవసరం లేదు. అసలు ఇవన్నీ అంత రూమర్స్, ఎదుగుదలని తగ్గించడానికి అంతే. ఇదంతా రూమర్, అసలు అలాంటివి అలాంటివి ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ రూమర్స్. అట్లా సెలబ్రిటీ కాకముందు కూడా ఇప్పుడు 2 లేడీస్ ఉన్నారు హాస్టల్స్లో, 2 యాక్టర్సే. ఒక అమ్మాయికి ప్రాజెక్టులు ఎక్కువ ఉన్నాయి, ఒక అమ్మాయికి ప్రాజెక్టులు తక్కువ ఉన్నాయి. ఎక్కువ అమ్మాయికి ప్రాజెక్టులు తగ్గాలంటే ఆమె గురించి నెగిటివ్ చెప్పాలి, ఆమె అట్లా ఇట్లా బ్లా బ్లా అని అయితేనే కదా ఈమె ప్రాజెక్టులు వచ్చేది. ఇలా సినిమా సెలబ్రిటీ అయ్యకముందు ఇంతే, సెలబ్రిటీ కాకముందు ఇంతే. ఒక సెలబ్రిటీకి కానీ ఒక ఫీమేల్ యాక్టర్కి ఫోన్ చేసి పలానా వ్యక్తి అమ్మాయి నంబర్ అయ్యని అడుగు, ఇస్తుందా? ఇయ్యదు. ఎందుకు ఇస్తుంది? అదే ఒక అబ్బాయిని అడుగు, ఒక యాంకర్కి అడిగి ఇంకో యాంకర్ నంబర్ అని చెప్పి అడుగు, ఈయడా వీడు మనకి చెప్తాడు మంచోడే అనే థాట్ ఉంటుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఆలోచించకుండా నంబర్ ఇస్తాడు కదా. అయితే ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్న ఈ కాస్టింగ్ డైరెక్టర్ వర్క్ ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? ఎలా అంటే నేను దీనిపైన ఒకదానిపైన ఫోకస్ చేసుకోలేను. రియల్ ఎస్టేట్ చేస్తాను, ఈవెంట్స్ చేస్తాను, ఇంటీరియర్ చేస్తాను, ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటుంటాను కాబట్టి ఎక్కువ దీనిపైన ఫోకస్ చేయను. నాకు వచ్చిన ప్రాజెక్టులు మాత్రమే చేసుకుంటాను. మీ లైఫ్ స్టైల్ ఏంటి? లైఫ్ స్టైల్ అంటే కొన్ని టైంలో వస్తాయి, కొన్ని టైంలో రావు. ఎంత సంపాదిస్తారు నెలకి? డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్, డిపెండ్స్ ఆన్. ఇప్పటివరకు ఎంత ఎక్కువ సంపాదించారు? ఇప్పటివరకు ఎంత సంపాదించామంటే 2 కార్లు కొన్నాము, అన్ని అమ్మేసాము, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2 కార్లు కొన్నారా? ఫస్ట్ ఒక కారు యాక్సిడెంట్ అయింది, అది ఒక అమ్మాయి కోసం కొన్నా అనిపించింది. లవ్ అమ్మాయి ప్రపోజ్ చేసింది, అమ్మాయి కలుద్దాం అంటే కొంతమందికి ఉంటుంది కదా ఇలా రాయల్టీగా ఉండాలి, ఇలా ఉండాలని ఉంటుంది. ఆ ఉద్దేశంతో తను రాయల్టీగా ఉండాలని చెప్పేసి నేను కారు కొన్నా. కలవలేదు ఇంకా. లవ్ అనేది ఓన్లీ ఫోన్లో మాత్రమే, కలవనీకి నేను కొన్న కారు MG Hector. ఓకే. అది కొన్న 2 monthsకి మధ్యలో ఇష్యూస్ అయినాయి. వాళ్ళ సిస్టర్స్ ఒప్పుకోవడం వల్ల యాక్సిడెంట్ అవ్వడం. మళ్ళీ యాక్సిడెంట్ అయిందంటే వీడికి ఇంత ఏజ్లో ఇంత పెద్ద కార్ ఎందుకు అది అని రూమర్స్. ఏడు ఉండడు, పోతాడు, చనిపోతాడు, ఇవన్నీ రావడం. మనం ప్రూవ్ చేసుకోవడం మనకు అలవాటు కాబట్టి, ఒక దగ్గర ఉండడం మనకు అలవాటు లేదు కాబట్టి, తిరగడం, ఏదో తెలుసుకోవడం, సంపాదించడం మనకు అలవాటు. లేవాలి, మళ్ళీ కొనుక్కున్నా, మళ్ళీ బైక్ కొన్నా. ఏం కొన్నారు? మళ్ళీ బైక్ కొన్నా, మళ్ళీ యాజ్ వెల్ యాజ్ మినీ ఫార్చునర్ హై రైడర్ అని ఆ కారు కొన్నా. దానికన్నా పెద్దదే, చిన్నది కాదు. కొన్నా, మళ్ళీ తిరుగుతున్నా, మెయింటైన్ చేస్తున్నాం. అట్లనే అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, కానీ మెయింటైన్ చేసుకుంటూ పోలేదు కదా, తప్పదు కదా. అంటే ఎవరు అమ్మాయి, ఎవరు అంటే ఇండస్ట్రీలో అమ్మాయా? లేదు, నేను అప్పుడు మోటివేట్ చేస్తున్నప్పుడు, గైడ్ చేస్తున్నప్పుడు చెప్తున్నా కదా, ఇన్స్టాలో లైవ్స్ ఇచ్చామని చెప్పి. ఆ టైంలో తను అంటే ఏంటి, ఏ టైప్ ఆఫ్ మోటివేట్స్ మీరు చెప్పేది? జాబ్స్, అమ్మ ప్రేమ, లైఫ్. ఏది ఒక 2 పదాలు చెప్పండి మాకు అమ్మ ప్రేమ గురించి. ప్రేమ అంటే సిచ్యువేషన్, దాని గురించి చెప్పడం అంటే సిచ్యువేషన్. ఇప్పుడు ఒక పర్సన్ మనకు అప్రోచ్ అయినప్పుడు తన ఇష్టం అంతా మనం ఏంటనేది అడుగుతాం. మిస్టేక్స్ ఏంటి, అసలు ఇలా ఉంది, అసలు ఏం చేయాలనుకుంటాం, వాట్ ఇస్ ద గోల్.
దానికంటూ మనం ఎట్లా అయ్యాలి, మన నుంచి మనకి ఏం ప్లస్ అవుతుంది వాళ్ళకి, జాబ్ ప్రకారం కానీ, ఫైనాన్షియల్ ప్రకారం కానీ, బిజినెస్ ప్రకారం కానీ. ఓకే, ఇప్పుడు అమ్మాయి గురించి చెప్పండి. అమ్మాయి గురించి అంటే చెప్పాను కదా, తను ఇన్స్టాలో అప్రోచ్ అయింది, తను 1 year లవ్, 3 monthsలో. తను పర్సనల్గా ప్రతిదీ క్వశ్చన్స్ వేసేది, ఏమైంది డల్ ఉన్నావు ఈ స్టేటస్లో ఏంటి అని అంటే, ప్రతిదీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నువ్వెవరో నాకు తెలియదు, నా లవర్ ఏం కాదు, నా ఫ్రెండ్ ఏం కాదు ఈ క్వశ్చన్స్కి అన్నప్పుడు తను 1 year వరకు నన్ను డిస్టర్బ్ చేయలేదు. 1 year కూడా లవ్ చేసింది. ఆ తర్వాత ఫోన్ చేసి మ్యారేజ్ చేసుకుంటా, పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అంటే, తన తగ్గట్టు ఒక లాయాలిటీ పెద్దగా ఉండాలి, తను అనుకున్నట్టుగా ఉండాలి అన్నట్టుగా, అందుకోసమని అప్పుడు కారు కొన్నాం. తను లేదు ఇది లేదు, 2 పోయాయి. ఓకే, కారు లేదు ఇప్పుడు. లేదు, యాక్సిడెంట్ అయింది, మళ్ళీ వేరే తీసుకుందా అని చెప్పాక. సో ప్రజెంట్ లైఫ్ ఎలా ఉంది? లైఫ్ ఇక ప్రజెంట్ లైఫ్ అంటే మనకంటూ కాంపిటీషన్స్, మనం వెళ్ళేది పాజిటివ్ వే, వేరే వాళ్ళు వెళ్ళేది నెగిటివ్ వే. సో అంటే హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. హ్యాపీ ఉన్నా సాడ్ ఉన్నా లీడ్ చేసుకుంటూ పోవాలి. అంటే ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే వాళ్ళకి ఏమైనా 2 నిమిషాలు చెప్పాలంటే ఏం చెప్తారు? ఇండస్ట్రీలో కొత్త వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు మామూలుగా అందరికీ మనము నిజంగా మనం కాస్టింగ్ డైరెక్టర్ ఒప్పుకోవాలంటే, మనం ప్రూవ్ చేసుకోవాలంటే, వాళ్ళకి అన్ని చెప్పి నేర్పించి పంపించినాక కూడా మనం వాళ్ళకి గుర్తుండట్లే కాబట్టి అందుకే మనం అమౌంట్ పెట్టుకున్నాం, ఒక 8,000. స్కిల్స్ ప్రకారంగా, గైడ్ ప్రకారం వాళ్ళకు ఎలా మోటివేట్ చేస్తే వాళ్ళు ఎంత తొందరగా రియాక్ట్ అవుతారు, ఎక్స్ప్రెషన్స్ ఎలా వస్తాయి, వాళ్ళకి తగ్గట్టుగా స్క్రిప్ట్ ఇవ్వడం, రియాలిటీ గైజ్గా, లైక్ ట్రైనింగ్ లాగా కాకుండా ప్రాక్టికల్గా, న్యాచురల్గా అలా గైడ్ చేయడానికి మనం 8,000 ఛార్జ్ చేస్తాం. రీఫండబుల్ ఉండదు. ఇక వాళ్ళు నేర్చుకున్నంత వరకు, వాళ్ళు చెప్పినంత వరకు మనం చెప్తూనే ఉంటాం. ఇది లైఫ్ టైం అన్నట్టు. ఇది ఓన్లీ మనం ఆఫీస్ పెట్టేంత లోపే 8,000. ఆఫ్టర్ మనం ఓన్గా ఆఫీస్ పెట్టిన తర్వాత దానికి అమౌంట్ వేరు ఉంటుంది, అదంతా ఇక మళ్ళీ వేరే ఉంటుంది అంతా. ఇప్పుడు ఎవరైతే 8,000 కట్టారో వాళ్ళకి నేను ఫ్రీగా సర్వీస్ చేస్తాను లైఫ్ టైం, వాళ్ళు మాకు ఉన్న రోజులు. ఏదో ఒక 2 డైలాగులు చెప్పండి మీరు, నేను చూస్తా ఎట్లా మీరు యాక్టింగ్. డైలాగ్ అంటే ఇప్పుడు నేను యాక్టింగ్ అయినా కాదు. ఇప్పుడు వాళ్ళకు ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఆమెకి యాక్టింగ్ అయినా ఇంట్రెస్ట్ ఉంది, రీల్స్ చేస్తాను. రీల్స్కి యాక్టింగ్కి డిఫరెన్స్ చాలా ఉంటుంది. తనకి నుంచి మనకి ఎక్స్పీరియన్స్ రావాలంటే, తను చెప్పిన దాంట్లో తన వీక్నెస్ ఏదో లేదా ప్రాబ్లమో ఏదో ఒకటి ఉంటుంది. డాడీ చనిపోవడం, మమ్మీ చనిపోవడమో, లేక ఫ్రెండ్తో ఇబ్బందులు జరగడం, గొడవలు జరగడం ఉంటాయి. ఆ సీన్ మనకు ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళకి తగ్గట్టుగా, అప్పుడు వాళ్ళు చేసి పంపిస్తారు. అందులో కూడా కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, ఎక్స్ప్రెషన్స్ చెప్పడము, లించోవడము, అక్కడనే చెప్పింది చెప్పడము, తడబడము, ఇవి ఉంటాయి. దాన్ని మనం కవర్ చేయాలి.